మాఘమాసం అంటే అఘం అనే పాపాన్ని తొలగించే మాసం. కాబట్టి స్నానం చేయమని చెప్తూ వచ్చారు పూర్వీకులు. ఎలాంటి స్నానం అంటే శీతాకాలం అయిపోయి మకర మాసంలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించిన తర్వాత ఆ సంక్రాంతి నుంచి వచ్చే పుణ్యకాలంలో ఉత్తరాయణంలో ఏ నది దగ్గర అయినా కూడా మీరు చక్కగా స్నానం చేయండి. స్నానం చేసి అంబీతమే నదీతమే సరస్వతిని ఈ విధంగా మనకి కొలవటం అనే ఒక వేద సూక్తాన్ని వీలైతే పారాయణ చేయండి. గంగా, యమున, సరస్వతి ఈ మూడు కూడా మన భారతీయ తత్వానికి ప్రతీకాత్మకంగా ఉన్నటువంటి త్రివేణి సంగమం. అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆదిదైవిక తాపత్రయాలు పోవాలి అంటే ఇటువంటి పుణ్యనది స్నానాన్ని చేయమని చెప్పారు. ఇదే సమయంలో ఈ మధ్యకాలంలో చూస్తే మనకి గుప్త నవరాత్రులు కాబట్టి మీరు రాజశ్యామల అనే దేవతని ఆరాధన చెయ్యండి అనే ప్రచారం కూడా ఇదివరకే ఉంది. దానికి విరివిగా ఇవ్వటం అనేది కనపడుతూ ఉంది. ఎవరి రాజశ్యామల, ఎవరి శుకశ్యామల, ఎవరి సరస్వతి స్వరూపమైన శ్యామల అంటే తంత్రంలో ఈవిడికి నీల సరస్వతి అనే పేరు ఉంది. వేదంలో నీలాదేవి అనే ఒక దేవత కనపడుతూ ఉంటుంది. స్వామిని చెప్పేటప్పుడు శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేతంగా స్వామిని వర్ణించటం అనేది వేదంలోనే ఉన్నది. ఆ నీలాదేవి యొక్క కృపను తీసుకునే భూమి మీద అవతరించిన విశ్వంభరైన గోదాదేవి శ్రీవ్రతాన్ని చేసింది. మొన్న ధనుర్మాసం అంతా కూడా మనం ఆ వ్రతాన్ని చేసుకున్నాం. ఈ గుప్త నవరాత్రుల్లో మరి ఏం చేయాలి అంటే సరస్వతిని ఉపాసన చెయ్యాలి. సరస్వతీదేవి అశ్విని నక్షత్రంతో సాధారణంగా వచ్చే శ్రీ పంచమి రోజున ఆవిర్భవించింది. మనకి మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే త్రయోదశి నాడు అదేవిధంగా అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు మనం సరస్వతిని ఆరాధన చెయ్యాలి. ఎందుకు ఆరాధన చెయ్యాలి? సరస్వతిని ఆరాధన చేస్తే కానీ మనకి విద్య రాదా? చాలామంది నవీన విశ్లేషకులందరూ కూడా మిగతా దేశాలన్నీ కూడా బాగా చదివాయి, బాగా బాగుపడ్డాయి, వాళ్ళేమి సరస్వతి పూజలు చేయట్లేదు, ఆర్థికంగా బాగున్నారు, వాళ్ళేమి లక్ష్మీ పూజలు చేయట్లేదు, ధైర్యంగా ఉన్నారు, వారు దుర్గాదేవి పూజలు ఏమి చేయట్లేదు అనటం కనపడుతూ ఉంది. భారతీయ ప్రజ్ఞ అనేది చాలా చారిత్రకంగా విశ్లేషణపరంగా లోతైనది. ఎటువంటి విద్య మనకు కావాలి అంటే ఎటువంటి విద్యనైతే మనకి ఈ భౌతికమైన అవసరాలతో పాటు ఆధ్యాత్మికంగా మనకి మేలు కలుపుతుందో అలాంటి విద్య కావాలి. దాన్నే గుప్త విద్య అన్నారు. అందుకే మనం చూస్తే శృంగేరి లాంటి శంకర ప్రతిపాదితమైన క్షేత్రాల్లో నృసింహ భారతి అనే నామం కనపడుతూ ఉంటుంది. నరసింహస్వామితో సరస్వతిని ఆరాధన చేయటం అనేది ఎందుకు చేస్తామంటే మనకి ఆ విద్య ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా ఇచ్చేటట్టుగా చేస్తుంది. కాబట్టి మనం నరసింహస్వామితో అంటే మాఘమాసానికి అధిపతిగా మనం చెప్పే నరసింహస్వామితో ఆరాధన చేస్తే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు సరస్వతి సూక్తాన్ని కానీ సరస్వతి అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేసుకుంటే ఈ పౌర్ణమి వరకు కూడా మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు.